ఇప్పుడు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు. యేసయ్య కదా నీ గుండెల్లో ఉండాలా? నీ గుండెల్లో యేసు ప్రభు లేకపోతే స్వతంత్రత ఉండదు నీకు. పాపంలో పడిపోతావు, మరలా పాపంలో పడిపోతావు. ఆ సైతాన్ని పోయి 7 దెయ్యాలను తెచ్చుకుని మళ్ళీ కాపురం చేసిన లోపల మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా మారి, కొంతమంది స్థితి అలాగే మారిపోతుంది. పాపం ఇంకా ఎక్కువ. అయ్యా అంతకుముందు ఊరికి ఒక పానుపరాకు వేసుకునేవాడయ్యా, ఇప్పుడు తాగుతున్నాడు, పనికిమాలి పనులు చేస్తున్నాడు, అడ్డాలు తిరుగుతున్నాడు, ఇంటి పట్టును లేడు, స్కూటర్ వెనక ఎక్కించుకుని తిరుగుతున్నాడు, ఎన్ని కావాలని చేస్తాడు. అంతకుముందు ఒకటే పానుపరాకు ఒకటే, ఇప్పుడు అన్నీ వచ్చినాయి అయ్యా వాడికి. బానిసత్వం అనేది ఆ కాడి కిందకి వెళితే దాని కింద నుంచి రావడం అసాధ్యం. యేసు ప్రభు పాపమనే కాడి కింద నుంచి నిన్ను నన్ను విడిపించి స్వతంత్రులుగా చేశాడు. పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళందరూ 2 చేతులు తలేలే చెప్పండి, ఆమేన్. పాపం నుండి విడుదల. ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపములో ఉన్నవాడికి స్వతంత్రత ఉండదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. పాపంలో ఉన్నవాడికి స్వతంత్రత ఉండదు. భయంగా ఉంటారు, గుండె దడ 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 అంటారు, కళ్ళు తిప్పుతుంటారు.